అతి సూక్ష్మమైన ఈ ఆత్మను మనస్సు చేతనే తెలుసుకోవాలి. శరీరంలో ప్రాణం 5 విధాలుగా పనిచేస్తూ ఉన్నది. ఇంద్రియాల చేత మనస్సు ఆవరింపబడి ఉన్నది. ఆ మనస్సు నిర్మలమైనప్పుడు ఆత్మ అందులో భాషిస్తుంది. అంతర్జగత్తుకు సంబంధించిన దేనినైనా సాధించడానికి మన వద్ద ఉన్న పరికరాలు మనస్సు, శరీరము. ఆత్మదర్శనం పొందడానికి ఇక్కడ మనస్సు, శరీరము పరికరాలు అవుతున్నాయి. మొట్టమొదటగా మనం చూద్దాం, ఈ మనస్సు ఆత్మను చూడ సాధ్యం ఎలా పడుతుందో. ఖచ్చితంగా సాధారణమైన మనస్సు మాత్రం కాదు. సత్యం, తపస్సు, పరిపూర్ణ జ్ఞానం, బ్రహ్మచర్యం వంటి వాటి వల్ల పావనమైన మనస్సు, స్పష్టత సంతరించుకున్న బుద్ధి వలన పునీతమైన మనస్సు, ఇలాంటి మనస్సు దీపం లాంటిది. ఆత్మ సూక్ష్మాలన్నింటినీ చూపగలదు. ఆత్మదర్శనానికైన ఉపాధి మనస్సే అయినప్పటికీ సాధారణ స్థితిలో అది ఆత్మజ్ఞానానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే అది పంచ జ్ఞానేంద్రియాలతో కలిసి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మనస్సును ముందు పవిత్రం మీరు చేసుకోవాలి. నెక్స్ట్ శరీరము కూడా అనుకూలంగా ఉండాలి. శరీరాన్ని ఏ విధంగా అనుకూలమనర్చుకోవాలి? ప్రాణాన్ని నియంత్రించడం మూలంగా ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని ప్రాణం 5 విధాలుగా మన శరీరంలో పనిచేస్తున్నది. ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా శరీరాన్ని మనం అదుపులోకి తీసుకురాగలము. అనంతమైన శక్తి ద్వారా అనేది మనకు తెరిచిపెడుతుంది. ఈ విధంగా శరీరము, మనస్సు 2 పరికరాలుగా మనము ఉపయోగించుకొని వాటిని పావనము చేసి పవిత్రమునర్చుకుంటే ఖచ్చితంగా ఆత్మ సూక్ష్మాలన్నింటినీ ఆ 2 చూపగలదు. ఇది ఒక మార్గము. ఇది అందరూ పట్టుకోవాలి. ఉంటా.